అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. మ్యారేజ్ వీడియో పెడతానన్నాను కదా, అప్పగింతల నుండి మ్యారేజ్ వీడియో కొద్దిగానే ఉందండి. ఎవరి దగ్గర వెతికినా దొరకలేదు. మేమైతే పెన్ముడి ఓడరేవుకి వెళ్ళేసి మ్యారేజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి, అట్లా అని వీడియో తీయలే. మనకి తెలంగాణ సైడ్ ఏమో పెళ్లి రోజు సాయంత్రము అప్పగింతలు ఉంటాయి కదా, వీళ్ళకేమో పెళ్లి రోజే కానీ కాకపోతే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అవుతుంది పెళ్ళి అనేది, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అవ్వదు. మనకేమో కన్యాదానం చేస్తారు అని అంటారు కదా. ఏ క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ఏ కాస్ట్ అయినా తెలంగాణ సైడ్ అయితే మ్యాక్సిమం 98% 95% అయితే అమ్మాయి ఇంటికాడనే అవుతుంది కదా పెళ్ళి. అయితే వీళ్ళ దగ్గర ఇట్లా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ ఆంధ్ర సైడ్ పెళ్ళి. అయితే మేము పోయేసరికి పెళ్ళి అయిపోయింది. ఇంకా ఫొటోస్ దిగినాము, అవి లాస్ట్లో యాడ్ చేశాను. సరే వీడియోస్ కొంతమంది తీశారంట, కొన్ని ఫోన్స్లో డిలీట్ అయిపోయినాయంట, లేదంటే నాకు దొరకలేదు. దొరికిన వరకు పెట్టాను, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టాను అన్నమాట. కొంచెం అవి అంతగా క్లారిటీ లేకపోతే సారీ అండి. వీడియోకి అయితే చూసి సపోర్ట్ చేయండి. ప్రతి అమ్మాయికి ఈ టైము చాలా బాధాకరమైంది కదండి. ఆడపిల్ల అంటే ఆడపిల్లనే అన్నమాట. ఎన్ని రోజులకున్నా పెళ్లి చేసుకొని వెళ్ళాల్సిందే. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లం. అసలు ఇన్ని ఇయర్స్ అయినా సరే కానీ పుట్టిల్లు పుట్టిల్లే అండి, అత్తిల్లు అత్తిల్లే. ప్రతి ఆడపిల్లకి అంతే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వెళ్ళాలని అనిపించకపోయినా తప్పదు, కంపల్సరీ వెళ్ళాల్సిందే కదా. బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. ఆడపిల్ల జీవితమే ఇంకా అత్తింట్లో కదా, అత్తవారింట్లో కదా, ఇంకా అది అనమాట. ప్రతి అమ్మాయికి బాధ అనేది తప్పదు. ఎందుకో దేవుడు ఇట్లాంటి రూల్ అనేది పెట్టిండనమాట. ఇంకా ఏం చేయలేము, మనము దేవుడు పెట్టిన పద్ధతికి మనం కట్టుబడి ఉండాల్సిందే. ఇంకా మ్యారేజ్ వీడియో అయితే కొంచెం క్లారిటీగా లేదు నిజంగానే, నేను అన్నట్టుగానే. ఇంకా మంచిగా తీద్దాం అనుకున్నాను. ఇంకా మేము లాంగ్ జర్నీ కదా, అంటే మేము మళ్ళీ వెళ్ళలేము కాబట్టి ఫస్ట్ 11కి మ్యారేజ్ అన్నారు. సరే ఇంకా పెళ్ళికి టైం ఉంది కదా, ముందుగా వెళ్ళేసి పెనుముడి ఓడరేవుకి వెళ్ళేసి ఇంకా మేము పెళ్ళికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా పెళ్ళి అయిపోయిందంట. ఇంకేం చేస్తాం, పెళ్లి కూతురు అయితే ఈ అమ్మాయి అనమాట, కోడలు అవుతుంది. ఇంకా కొన్ని ఫొటోస్ మేము దీని అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అలాగే కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది చుట్టాలందరితో కలిసి మ్యారేజ్కి వెళ్ళడం, అంత మంచిగా అనిపించింది అనమాట. అందరితో మాట్లాడడము, కలిసి అక్కడ ఉండడం చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఫొటోస్ అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.